ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందాం. ఇంకెవ్వరు అటు ఇటు తిరగకూడదు అనమాట. వాక్యం అంటే ఇట్స్ వెరీ స్పెషల్ అనమాట, ప్రెషియస్, ప్రత్యేకమైనది. ఓకేనా? ఎవ్వరు అల్లరి చేయకూడదు, మధ్యలో మాట్లాడకూడదు, చక్కగా నేర్చుకోవాలి. ఏ మాట మాకు నేర్పిస్తావు ప్రభువా అనే ఆతురత మనందరిలో కూడా కలగాలి. ఎందుకంటే మనం వాక్యం మీదే మన జీవితములను కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. అపోస్తలుడైన భక్త పౌలు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ వారంలో జరిగే మన కార్యక్రమాల వివరాలు. ప్రియులరా, మరి బుధవారం మందిరంలో యథాప్రకారంగానే మరి కుటుంబ క్షేమ ప్రార్థన ఉంటుంది. ఆ రోజు దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత గురువారం నాడు డోల జగ్గారావు గారి ఆ పెళ్లి రోజు ఉంది. వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. మనందరం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అది ఆ తర్వాత ఇంకా ఈ వారంలో వచ్చే వారంలో ఉన్నాయి. మళ్ళీని వచ్చే వారం ఉన్నాయి పెళ్లి రోజులు, పుట్టినరోజులు వచ్చే వారంలో ఉన్నాయి. అవి వచ్చే ఆదివారం చెప్తాం. శనివారం యథాప్రకారంగానే మందిరంలో ప్రార్థన ఉంటుంది. అలాగే ఆదివారం కూడా ప్రార్థన ఉంటుంది. మీరందరూ కూడా మరి లల్లి కొరకు చక్కగా ప్రార్థన చేయాలి. ఆ పాప క్షేమంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఆమెకి మా పరిస్థితి మరి బాగాలేదు కాబట్టి యేసు గారు పాపం రాలేకపోయారు. లేదంటే నిన్న వచ్చేవాళ్ళు. మరి ఆయన లేక కొంచెం అసౌకర్యంగా అనిపించింది మనకి. అయినను దేవుని యొక్క కృపను బట్టి మీరు అందరూ ఆసక్తి కలిగి ప్రభు సన్నిధికి చక్కగా వచ్చారు. వచ్చిన మీ అందరిని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే నిన్న మన యూత్ వారు చాలా చక్కగా దీన్ని శుభ్రం చేశారు. మీరు ఎవరైనా గమనించారు? అసలు ఎవరు తుడిచారయ్యా అని ఎవరైనా అడుగుతారనుకున్నాను. నేను ఎవరు అడగలేదేంటమ్మా. కల్లాపు వేశారు, చక్కగా చేశారు, బాగుంది. చక్కగా గోడలు అవి కూడా తుడిచారు. మధ్యలో నేను వచ్చాను ఒకసారి. చాలా కష్టపడ్డారు, వారిని అభినందిస్తున్నాను. కల్లాపు శాఖమే వేశారు. ఏమ్మా పేడ సరిపోలేదంటే సరిపోయిందండి అన్నారు. ఏంటమ్మా అంత వేయలేదండి. అంతేంటంటే మొత్తం వేసేసామన్నారు. వేసేసేటప్పుడు నేను బయటకు వచ్చి చూస్తే ఈ గుమ్మానికే వేశారు. అమ్మ ఈ గుమ్మం కూడా మందేనమ్మా, అక్కడ వరకు మందమ్మ మన మందిరం అన్నాను. ఈసారి వేస్తారట. ఎనీహో మంచిగా చేశారు. అది మాత్రం అప్రిషియేటబుల్. చాలా కష్టపడ్డారు. అందుకని ఒకసారి చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. వాళ్ళకి నిన్న మధ్య నేను కూల్ డ్రింక్ తెద్దాం అనుకున్నానండి. మంచి ఎండలో చేస్తున్నారు. ఒక కూల్ డ్రింక్ తెద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళగా ఒకరోజు మేము కడుగుతా ఉండని ఒక్క మాట కూడా చెప్పలేదు వాళ్ళు. అందుకని నేను ఇది ఇవ్వలేదమ్మా. ఈసారి కనుక వాళ్ళు అయ్యగారు ఈ నెలలో మేమే కడుగుతాం, యూత్ మేము చేస్తాం అని కనుక అంటే, వాళ్ళు స్ప్రైట్ తాగితే స్ప్రైటు, థమ్సప్ తాగితే థమ్సప్, లిమ్కా తాగితే లిమ్కా, ఎప్సీ చెప్పాలి ఇంకేమన్నా తాగుతానంటే. అంటే ఇంకేమన్నా మెరిండా అయితే మెరిండా, ఇంకా ఆరెంజ్ అయితే ఆరెంజు, పల్పీ ఆరెంజ్ అయితే పల్పీ ఆరెంజు, ఏదైతే అది తెస్తాం అనమాట. అది వాళ్ళకి అనాలి అది. సో భార్గవి ఒకటి మాత్రం మిస్ అయింది. మనకు విషయం తెలియలేదు, కానీ భార్గవి మాత్రం మిస్ అయింది. మిగతా వాళ్ళందరూ చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అలాగే మనం సీలింగ్ పని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు మనకి 40,500 రూపాయలు రాత్రి చిట్టమ్మామ గారు ఇచ్చారు. దాంతో 40,000 అయింది. తర్వాత ఉదయం ఎవరో తెచ్చి ఇచ్చారమ్మా, రవణ గారు ఇంకొక 500 తీసుకొచ్చి ఇచ్చారు. దాంతో మనకి 40,500 రూపాయలు అయినట్టు అన్నమాట. దేనికి? సీలింగ్ కొరకు. అది
మరి రమణ గారు బల్ల కూడా ఇచ్చారు. అయినా కానీ సీలింగ్ నాది కూడా ఉండాలి, మరి నేను పైకి చూసినప్పుడు నాకు కూడా ఉండాలిగా అని ఆ తల్లిగారు పాపం ఉదయం తీసుకొచ్చి ఇచ్చారు. వారి కృతజ్ఞతలు. ఇంకా ఏ పేర్లు అయితే రాలేదో ఆ పేర్ల దగ్గరికి సోమవారం మొదలెడుతున్నాం. సోమవారం సాయంత్రం, ఓకేనా? కార్తీకు, నేను, అరుణ్ తేజ, మేము ముగ్గురం బయలుదేరుతాం, ఓకేనా? దీపిక, ఎఫ్సి ఎప్పుడైతే ఇస్తారో ఇక వెంటనే పని ప్రారంభిస్తాం, ఓకేనా? ఎందుకంటే దీపిక బాగా కష్టపడి పనిచేస్తుంది, రోజులో చాలా డబ్బులు సంపాదిస్తుంది, ఒక్కరోజు కూడా నాగా లేకుండా వెళ్తుంది. ఆ పనిలో అలసిపోయి బుధవారం కానీ శనివారం కానీ ప్రార్థన కూడా రాలేకపోతుంది, అంత కష్టపడుతుంది ఆవిడ. కాబట్టి కనీసం ప్రభు పని కన్నా ఉపయోగపడాలిగా మరి అమ్మా. లేకపోతే అంతకుముందు పాపం మాకంటే ముందు వచ్చేది, అవన్నీ చక్కబెట్టుకునేది. ఈ మధ్యన పనులు ఎక్కువైనాయి, అంటే కంపెనీకి వెళ్తుంది కాబట్టి కొంచెం ఆ మేనేజర్ గారు భారం పెట్టినట్టున్నారు ఆవిడకి. అందుకని కనీసం ఆ జీతం అన్నా మనకు ఉపయోగపడితే ప్రభు నామలో సంతోషిస్తాం, అది విషయం. ఎఫ్సి కూడా నేను రాత్రి చెప్పాను కదా, నాకు ఎట్టొస్తాయో డబ్బులు, నేను పని చేస్తున్నానా అని కదా. ఆ పుస్తకాలు కొనుక్కుంటుంది బాగానే, ల్యాప్టాప్ కొనుక్కుంది, సెల్ ఫోన్ కొనుక్కుంది, చిన్నది కాదు పెద్దదే. కాబట్టి ఆ ఫోన్ అమ్మేసినా మనకు సగం పని కలిసి వస్తుంది ఏమో, సగం జీవితం. ఎందుకంటే కొంతమంది లైఫ్ ఎలా ఉంటుందంటే, ఫోనుకు ముందు అరుణ్ తేజ, ఫోన్ తర్వాత అరుణ్ తేజ, ఇలాగంటే మాకు పిల్లల గురించి చెప్పుకోవాల్సి వస్తే కదా. పనికి ముందు సుబ్బారావు, పనికి తర్వాత సుబ్బారావు, అలాగే కొన్ని ఉంటాయి అనమాట, అలా ఓకేనా? అలాగ ప్రభు పని కాబట్టి నేను మీ అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను. నా భాగం కూడా దీంట్లో ఉంది, దీంట్లో ఉంటుంది మిగతాది. కాబట్టి మీరు చేయగలిగినంత చేస్తే ఇక తర్వాత ఆ బరువు భారం అంత వేసుకుని మనం చేస్తాం. పగడబందీగా చేసుకుందాం, మంచిగా చేయాలి. తూతు మంత్రంగా చేస్తే కాదు, చాలా పగడబందీగా చేయాలి, చాలా మంచిగా ఉండాలనేది. లోపలికి వచ్చి చూస్తే చాలా బాగుండాలని నేను ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళిద్దరు ఎప్పుడు ఇస్తారో అప్పుడు వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తాం, మేస్త్రి గారిని పిలుస్తాం ఏమో. వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది, వాళ్ళిద్దరు మెయిన్, ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచిది, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య ఏంటి, చాలా కాలం నుంచి టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కొన్ని, సోప్స్ గురించి, టూత్ బ్రష్ల గురించి, మిగతా అంటే బట్టల గురించి, వస్తువుల గురించి, ఇవన్నీ వస్తాయి. అన్నిటికంటే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ వచ్చేయి, ఎక్కువ ప్రభావితం చేసేయి ఏంటో చెప్పాలి. యూత్ని, ఆడపిల్లల్ని, పెద్దలైనా సరే మహిళల్ని ఎక్కువ ఎంకరేజ్ చేసేది, ఎక్కువ వాళ్ళు కావాలి అనుకునేది ఒకటి ఉంటుంది. ఏంటది చెప్పాలి? మేకప్ సామాను అంటున్నారు వీళ్ళు, అది కూడా మగపిల్లలు చెప్తున్నారు. మేకప్ సామాను, దేనికి మేకప్ సామాను అంటే, దేనికి ఒక మాట వాడాడు, ఏంటది? గ్లో అట. ఏంటది? గ్లో రావాలి. దేనికి? ముఖానికి సంబంధించిన పెర్ఫ్యూమ్స్ కానీ, ముఖానికి సంబంధించిన ఏమంటారు అట్లని, పేస్ట్లు కానీ చాలా రకాలు ఉన్నాయి. ఆఖరికి సబ్బులను కూడా ఇలాగ అనేస్తున్నారు. ఏమని? సంతూర్ సబ్బు ఉందనుకోండి, పసుపు చందన గుణాల కలయిక సంతూర్. నిగారింపు అనే పదం ఒకటి వాడతాడు అతను ఆ అడ్వర్టైజ్మెంట్లో. నిగారింపు అంటే చెప్పాలి, నిగారింపు అంటే అంటే ముఖంలో ఆ గ్లోనెస్ అనమాట. ఆ సబ్బు వాడకముందేమో ఎక్కడో మచ్చ నల్లగా ఉంటుంది. ఆ సబ్బు ఒకసారి ఇలా వాడతాడంతే, అలాగ రాసేగానే ఆ మచ్చలు పోతే ఒకలాంటి గ్లో వచ్చేస్తుంది. మీలో కూడా అంటే మనలో కూడా కొంతమంది ఏం రాస్తారో తెలియదు, ఏం వాడతారో తెలియదు. కొన్నిసార్లు చాలా మాట్లాడడం లేదమ్మా మీరు, అమ్మ ఏం వాడతారో తెలియదు కానీ, ముఖానికి ఏం రాస్తారో తెలియదు కానీ చాలా గ్లోగా అనిపిస్తారు, అంటే తేజస్ అనమాట. అందుకని ఫెయిర్ అండ్ లవ్లీ వాడు కూడా అందరూ గ్లో అంటున్నారని ఆడి పేరు కూడా మార్చేసుకున్నాడు. ఏమని? ఇది వరకు ఫెయిర్ అండ్ లవ్లీ అనేవారు, ఇప్పుడు కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ మారింది. ఎలాగో గ్లో అండ్ లవ్లీ, అది రాసుకుంటే చాలా గ్లోగా ఉంటుందని. నేను కూడా మనందరం క్రిస్మస్కి కానీ వేరే వేరే కార్యక్రమాల్లో ఫొటోస్ తీసుకుంటాం కదా, ఆ ఫొటోస్ తీసుకున్న తర్వాత అన్నీ నేను వివరంగా ఒక్కొక్కటి చూస్తాను. నేను చూసినప్పుడు కొంతమంది పిల్లలో
లేదా కొంతమంది పెద్దోళ్ళు చాలా పెయిర్గా పడినప్పుడు, నేనేమో జిడ్డుగా ఉన్నప్పుడు, నేనేమో ముఖం అంతా నల్లగా అయిపోయినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, వాళ్ళు ఏం రాస్తారు అసలు, వాళ్ళు ఏంటి అసలు ఏంటి ఇలాగా, నేను కూడా అలా పడితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంటుంది నాకు కొన్నిసార్లు. ఇలాగూ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. సంతూర్ సబ్బుకేమో నిగారింపు అంటాడు, అంత మాత్రమే కాదు, ఏ కాలేజీ మీరు అంటాడు. ఏ కాలేజ్ అంటే ఆమె పిల్లలతో ఉంటే ఈడు అంటాడు వచ్చి, ఏ కాలేజీ మీరు అంటే అన్ని సబ్బులు కొనేస్తారని, అంతే కదా. ఈ లోపల పిల్ల వస్తుంది, మమ్మీ అంటే, మమ్మీయా, అరే రే ఏంటిది అనేసరికి అలా అరే రే మమ్మీయా అంటే ఇది మళ్ళీ ఇంకొకటి వచ్చి అంటారు, మీరు మా కాలేజీలో జాయిన్ అవుతారా, లేకపోతే మీరు వచ్చి మాతో స్పోర్ట్స్కి వస్తారా అంటే, ఈ లోపల ఒకడు వస్తాడు, మమ్మీ అంటే, మమ్మీయా అయితే నువ్వు పనికిరావు అన్నట్టుగా అనమాట. అలా సో ఇలాగా. తర్వాత లక్ష సబ్బుకు వస్తే సినీ తారులు వాడే సబ్బు అని, సినిమా యాక్టర్లు ఎలా ఉంటారు మీరు అలాగ అయిపోతారని ఇలాగ వస్తుంది. ఆధ్యాత్మికంగా అంటే మానసికంగా, ఆత్మీయంగా, శారీరకమైనవి, భౌతికపరమైనవి అవి అందంగా ఉండడానికి, సౌందర్యంగా కనపడడానికి. ఇక్కడ పౌలు ఏమని రాస్తాడంటే, రాత్రి చాలా గడిచి ఇప్పుడు పగలు రాబోతుంది, పగలు సమీపంగా ఉంది, పగలు వస్తుంది కనుక మనం విడిచిపెట్టేయాలి అంటే అంధకార క్రియలను విడిచిపెట్టేసి ధరించుకొనవలసినవి కొన్ని చెప్పాడు. తేజ సంబంధమైనవి అంటే తేజస్సు, చెప్పండి, తేజస్సు. అది తేజస్సు అంటే వెలుగు అని అర్థం, నిగారింపు అని అర్థం, గ్లో అని అర్థం. ఇదంతా ఆధ్యాత్మికంగా మనకు ఎలాగొస్తుంది అని చూశాను నేను అని బైబిల్ గ్రంథాన్ని చాలా చక్కగా పరిశీలన చేశాను. అలా చేస్తే మన ముఖానికి కూడా గ్లో ఇచ్చేది ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, లేకపోతే సంతూరు సోపు కాదు అని బైబిల్లో కొన్ని ఉన్నాయి. అవి ఉంటే మనకి ముఖాలు ఏమవుతాయట, ఏంట్రా ఈరోజు వెలిగిపోతున్నావేంటి అని అంటారు కొంతమంది కదా, ఏంటి వెలిగిపోతున్నావేంటి అని అంటారు కొంతమంది. ఈరోజు విజయ్ కుమార్ చూడండి, ఆ డ్రెస్ వేసుకొస్తే నాకే కొంతగా నేను కూడా అలాంటి సొక్క కొనుక్కుంటే బాగుంటుందేమో అనిపించింది. మంచి యూత్ లాగా ఇక్కడ నిలబడి ఆయన పాట పాడుతుంటే, ప్రభు నేను కూడా అలాంటి సొక్క వేసుకొని ఇన్సర్ట్ చేసుకుని, అంటే కొంతమంది కొంత ఎపీరియన్స్ చాలా బాగుంటుంది కదా, అలా మనం కూడా ఉండాలి అని అనిపిస్తుంటుంది కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగ బైబిల్ గ్రంథాన్ని భక్తి జీవితంలో కనుక చూస్తే మనకు తేజస్సునిచ్చినవి ఏంటో బైబిల్లో కొన్ని ఉన్నాయి. అవి వీలైనంత మట్టుకి నేను ఎక్కువ చెప్పడానికి ట్రై చేస్తాను. నెంబర్ 1, నీ ముఖం గ్లోగా అవ్వాలంటే, నీవు హ్యాపీనెస్గా ఉండాలంటే, మనం తేటగా ఉండాలి అంటే బైబిల్ గ్రంథంలో ఒక సూత్రం చెప్పాడు ఒక ఆయన ఎవరో కాదు, యోబు ఎంత మంచి సూత్రం చెప్పాడంటే, చాలా మంచి గొప్ప సూత్రం చెప్పాడు ఆయన. అది 11వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. మీరందరూ టిక్ పెట్టుకోవాలి, యూత్ వారు కూడా టిక్ పెట్టుకోవాలి, పిల్లలు కూడా టిక్ పెట్టుకోవాలి. మరి జిడ్డు మొహం వచ్చేస్తుంది, నాకు నా మొహం అంత అలాగ అయిపోతుంది అనుకున్న వాళ్ళందరూ టిక్ పెట్టుకోవాలి, బాగా రాసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు అన్నాడు ఆయన. తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. యోబు అన్నాడు, అప్పుడు అంటే ఎప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్సు ఎంత బాగుంటుందో చూడండి. పగలు చూడండి ఎంత కాంతిగా ఉందో, మనం ఎన్ని లైట్లు వేస్తే ఏంటి, ఆ పగలు కానీ మధ్యాహ్నం ఉండే ఆ వెలుతురు ఉంటుందే, ఆ కాంతి ఉంటుందే, దానికంటే కూడా ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, నీ ముఖం తెల్లబడటం కాదు, నీ బ్రతుకే కాంతిమంతంగా అయిపోద్దట. నీ లైఫే కాంతిమంతంగా అయిపోద్ది. ఎప్పుడు అవుద్ది అలాగా అంటే 13వ వచనంలో రాయబడింది, నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. మనసు ఓ విధమైన కపట కేంద్రం అన్నాడు ఒక ఆయన. ఎవరైనా? స్టీవెన్సన్ గారు పాట రాస్తూ, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఆమేన్. నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, కలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా హృదిలో నననగా ఉండిపోవయా, నా హృదిలో నిలచిపోవయా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిలో నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా. అంటే ముఖానికి మనసుకు ఓ లింక్ ఉంటుంది. ముఖం తెల్లబడాలంటే తేజస్సుగా ఉండాలంటే, బాగుండాలంటే మనసు తిన్నగా నిలపాలి. అది విషయం. మనసు తేటగా ఉంటే ఆటోమేటిక్గా ముఖం ఏమవుద్ది? అంటే గ్లో వచ్చేస్తుంది అంతే. నువ్వేమి రాసినను రాయకపోయినను, నువ్వు పైన ఏమైనా పూసినను పూయకపోయినను, నీకు హ్యాపీనెస్ అనేది వచ్చేయాలంటే మనసు తిన్నగా ఉండాలి. అది విషయం. మనసు తిన్నగా లేనంత వరకు, మనసు వంకర త్రోవలో నడిచినంత వరకు, బుద్ధి వంకర త్రోవలో నడిచినంత వరకు మన ముఖాలు తెల్లబడవు. ఇది యోబు భక్తుడు చెప్పాడు. ఇప్పుడు మన బ్రతుకు తెల్లారాలి అంటే, మన జీవితం వెలిగిపోవాలి అంటే ఆయన చెబుతున్న ఒకే ఒక మాట, అరుణోదయం వలె కాంతిగా ఉండాలంటే, సూర్య తేజస్సు కంటే, అంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలంటే నీవు, నీ మనసు 13వ వచనంలో చాలా క్లియర్గా రాశాడు, నీ మనసు వంకరగా నడిచినంతసేపు నీ ముఖం కొంతమంది చూడండి ముఖం వాడిపోయింది, కొంతమంది లైఫ్ చూడండి, అంటే ముఖం మాడిపోయింది వాడిపోయిందంటే మనసు తిన్నగా లేదేమో. అది ఆలోచించాలి. ఆందోళనలో ఉన్నవాడు హ్యాపీనెస్గా ఉండలేడు. అవునా కదా? అందరిలాగా ఉండలేడు. లేకపోతే తుల్లుతూ నవ్వుతూ జోకులు వేసుకుంటూ హ్యాపీగా ఎంత సంతోషంగా ఉంటారో. మనసులో ఏదైనా వేదన ఉంటే అది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఒక్కొక్కరిని అడుగుతాం అప్పుడప్పుడు మేము, అడుగుతాం, మొన్న ఆదివారం ఏంటమ్మా నువ్వు చాలా డల్లగా ఉన్నావు, ఏంటమ్మా ఎలాగున్నావు, అలాగున్నావు, మునుపున్నంత హుషారు నీ ముఖంలో కనపడలేదమ్మంటే, అవునమ్మా ఇలా చిన్న ప్రాబ్లం అయింది, అలాగైంది ఎలాగైంది అని కొంతమంది అమ్మగారికి చెప్తుంటారు. అలాగా కొన్నిసార్లు ఎవరన్నా చిన్నపిల్లలు కూడా అడిగితే, ఏంటి ముఖం అలా పెట్టుకుని వచ్చేవేంటి అన్నాం అనుకోండి, అంటే ఇంటి దగ్గర ఏదో 4 తన్నులు తినొచ్చు ఉంటుంది. అది అలాగనమాట. అప్పుడు ఏడ్చుకుంటూ చెబుతారు, మా అమ్మ లేకపోతే మా డాడీ ఇలా చేశారు, మరి అలా చేశారంటే నువ్వేదో మన ఏదో వంకర పని, ఏదో తప్పుడు పని చేసి ఉంటావు అని అంటుంటాం అనమాట. అది సో మనసు హ్యాపీనెస్గా నింపబడాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం ఎంత బాగుందో చూడండి. ఆ మాట ఎంత బాగుందో చూడండి. సంతోష హృదయము ముఖమునకు ఏమిచ్చును? తేటనిచ్చును. మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోద్ది. అంతే. సంతోష హృదయము ముఖానికి ఏమిచ్చేస్తుందట?
తేటనిచ్చేస్తుంది. మనోదుఖం అనేది ఒకటి ఉందే, మనసులో వేదన అనేది ఒకటి ఉందే, మనసులో బాధ అనేది ఒకటి ఉందే. పైకి నవ్వుతూ కనపడినప్పటికీ మన ఆత్మ నలిగిపోతూ ఆ గ్లోను కనపడకుండా చేసేస్తుంది. దైవ సన్నిధులకు వెళ్ళి మోకరించి ప్రార్థిస్తున్న ఆమె ముఖము వాడిపోవటం చూసి, తూలిపోవటం చూసి దైవజనుడు అడిగాడు, ఏమ్మా ఏమన్నా తాగేసి వచ్చావా అని. అప్పుడు హన్న అంది, అది కాదు నా ఏలినవాడా అంది. అది కాదు నా ఏలినవాడా, నేను చాలా మనోదుఖంతో ఉన్నాను, అందుకే నా ఆత్మ నలిగిపోతుంది అన్నప్పుడు అతడు గ్రహించి, అయితే నీ కోరిక తీర్చబడునుగాకని ఒక దైవజనుడు చెయ్యెత్తి దీవించిన తర్వాత ఆమె వెంటనే నీళ్ళోసుకుంది అని బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం. అంటే కన్సీవ్ అయింది అని అంటాం కదా, అలాగ ఆశీర్వాదం పొందింది. ఆ తర్వాత ఆ తల్లి ప్రార్థన చేస్తూ, నా హృదయం సంతోషముతో నిండి ఉన్నది. ఎంత మంచి మాటలు అంటుందో తల్లి. అప్పుడు మనోదుఖం ఆ తల్లిలో ఏమీ కనపడలా. ఏ దైవ సేవకుడైతే అమ్మ ఏంటి అలాగున్నావు అని అడిగాడో ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆ పిల్లోడిని అప్పచెప్పేసింది. అంతే, అక్కడే పెరిగాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కొక్కరి ముఖాన్ని నేను స్కాన్ చేశాను అనుకోండి, అంటే మామూలుగా ఊరికినే చూడండి. కొంతమంది మనసులో ఏదో బాధ ఉంటుంది, గ్లోగా లేదంటే తేజస్సుగా లేదంటే అమ్మా నిన్నే ఏదో ఆలోచిస్తున్నారంటే మనసు ఇక్కడ కొంచెం తిన్నగా నిలబడి, అమ్మా దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం మీద ఏం చేయాలి? కాన్సన్ట్రేట్ చేయాలి. మనసు ఇక్కడే ఉండాలి. మనం ఎక్కడున్నాము ఇప్పుడు? అమ్మ ఎక్కడున్నాం మనం? ఏ ఊరిలో ఉన్నాం? మాట్లాడాలి మీరు. ఇప్పుడే నిద్ర లేచి ఎక్కడున్నాం అనుకుంటే కాదు. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అలా కాదు. మనం నెక్కలం గొల్లగూడెంలో ఉన్నాం, అది దేవుని మందిరంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు ఎంత కృపిచ్చాడో మనకు అర్థం అవ్వాలంటే వారానికి ఒకసారన్నా ఆసుపత్రికి వెళ్ళి రావాలి. మీరు నెలకోసారైనా ఆసుపత్రికి వెళ్ళి రావాలి. కాళ్ళు చేతులు కట్టేసిన వాళ్ళు, సగం తెగిపడిపోయిన వాళ్ళు, జబ్బులతో ఉన్నవాళ్ళు, ఊపిరందక ఇబ్బంది పడేవాళ్ళు, అవన్నీ చూస్తే ప్రభువా ఎంత కృపిచ్చావు నాయనని దేవుని ఎంతగానో మనం మహింపరుస్తాం. దేవునికి స్తోత్రం. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. హల్లెలూయా. నీ ముఖం ప్రకాశించట్లేదు అంటే నీ మనసులో ఉంది ప్రాబ్లం. ఆ మనసులో ఉన్న ఆ వంకరతనం అంతా తీసేయి. ఆ మనసులో ఉన్న ఆ చెత్త అంతా తీసేయి. హృదయము లోపట మనిషిని అపవిత్రం చేసే కొన్ని ఉన్నాయని గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అవి తీసేసేంత వరకు, అది పోయేంత వరకు, తిన్నగా నిలిపేంత వరకు, మనసును తిన్నగా నిలిపితే తప్ప మన జీవితాలు బాగుపడవు. వీటికి మాయలు మంత్రాలు ఏముండవు. మనసు మారాలంతే. అది ప్రభు కోరుకుంటాడు. నీ మనసు మారి నూతనమవ్వాలి. అప్పుడు నువ్వు గ్లో అవుతావు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇది మొదటిది. మన ముఖం తెల్లబడాలంటే, తేజస్సు రావాలంటే ఏం చేయాలి? అమ్మా మన మనస్సు, పిల్లలు చెప్పట్లేదమ్మా, మన మనస్సు గట్టిగా చెప్పాలి. మన మనస్సు తిన్నగా నిలపాలి. రెండవది ఎక్లెసియాస్టిక్స్ చాప్టర్ 8 వర్స్ 1, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలి. జ్ఞానులతో సములైన వారు ఎవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం.
ఇక్కడ ప్రసంగి అయిన అనబడినటువంటి సొలొమోను ఏమని రాస్తున్నాడంటే, జ్ఞానమట మనుషుల యొక్క ముఖములకు ఏం చేస్తుందట? తేజస్సునిస్తుంది. అప్పుడు జ్ఞానంతో ఉన్నవాడు తన మోటుతనం అంతా పోయి నైస్తనం వస్తుంది అనమాట. అది నైస్తనం వస్తుంది. కొంతమంది డ్రెస్ నైస్గా వేసుకుంటారు, కానీ బుద్ధి మాత్రం మోటుగానే ఉంటుంది. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో భోజనాలు చాలా బ్రహ్మాండంగా పెట్టారు. బూర్లు కూడా మీరు ఎక్కడెక్కడ తింటారో, పూర్ణాలు ఎక్కడెక్కడ తిన్నారో, ఎలా చేశారో తెలియదు, కానీ దాని రంగు బాగుంది. చిన్న వంక కూడా లేకుండా బంతాకారంలో ఉంది ఒక్కొక్క బంతాకారంలో ఉంది. తర్వాత స్వీట్స్ కూడా ఎలాంటి స్వీట్స్ పెట్టారంటే, పేపర్లతో పూతరేకుల టైపులో ఉంటుంది చూసారా, అలాంటి స్వీట్స్ పెట్టారు. ఇప్పుడు ముందే అవి తినేస్తే వాడు పెట్టే పలావ్ కానీ బిర్యానీ కానీ మిగతా ఏమైనా తినగలమా? అందుకని సాధారణంగా మనం ఏం చేస్తాం, కొంతమంది ఏం చేస్తాం, ముందు అన్నం తినేసిన తర్వాత అప్పుడు స్వీట్స్ తింటాం కదా. మరి కొంతమంది ఏం చేస్తారు, అన్నం ఫుల్గా తినేసి ఆ స్వీట్స్ తినలేక ఎడం చేత్తో అయ్యి కుడి చేత్తో నీళ్లు పట్టుకొని ఇబ్బంది పడతారు. నేను అక్కడ చూసిన దృశ్యం ఏంటంటే, ఒక ఆవిడ చాలా మంచి డ్రెస్ వేసుకుని వచ్చింది, చాలా క్లాస్గా ఉంది. ఆవిడ ఏదో పెద్దింటి ఆవిడ అన్నట్టుగా ఉంది. ఆ ఐటమ్స్ అన్నీ పెరిగేసరికి ఆ పక్కన వాళ్ళ పిల్లోడు కూడా, మమ్మీ నేను ఇప్పుడు ఇంటి దగ్గర తింటాను అన్నాడని వాళ్ళ మమ్మీ ప్లేట్లో వేసాడు. ఈ పక్కన ఇంకో పిల్ల కూర్చుంది, ఆ పిల్ల కూడా వాళ్ళ మమ్మీ ప్లేట్లో వేసేసింది. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, అవన్నీ కలిపి పైటి చెంగి తీసి అందులో కట్టేసి మూడేసింది. అరే, నేనేమో ఏదో పెద్దింటి ఆవిడే చాలా క్లాస్గా ఉంది అనుకున్నాను. తీరా అవన్నీ తీసి ఏం చేసింది, మాట్లాడాలి మీరు, అందులో వేసేసింది, పైటి చెంగులు వేసేసింది. దీన్ని ఏమంటాం చెప్పాలి మీరు, మాట్లాడాలమ్మా. నైస్గా ఉండే వాళ్ళందరూ చెప్పండి, ఏమంటారు దాన్ని? మోటుతనం అంటారు. అదే జ్ఞానంగా చెయ్యాలి. జ్ఞానం ఇప్పుడు అది వేసుకున్న తర్వాత ఆ తల్లి ముఖం ఎలా మారుద్ది? అవి పట్టుకుంది, మూట కట్టిన తర్వాత అవి పట్టుకుని అందరి ముందు నడవాలంటే ముఖం ఎలా ఉంటుంది? మాట్లాడాలి మీరు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి మోటుతనం భోజనం విషయంలోనే చెప్పాను నేను. మామూలుగా భోజనం విషయంలో చెప్పాను. భక్తి విషయంలో ఉండే మోటుతనం ఒకటి ఉంటుంది. ఏంటా మోటుతనం అంటే, అందరూ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి చూడటం, అందరూ గుడి లోపలికి వచ్చేటప్పుడేమో వీళ్ళు బయటికి వెళ్ళటం. కొన్ని సభలు జరిగేటప్పుడు కూడా అందరూ సభల్లో ఉంటే మరికొంతమంది వాళ్ళ సొంత పనుల్లో వాళ్ళు ఉంటారు. ఎక్కడెక్కడ తిరగాలో, ఏం చేయాలో, ఎవరెవరితో మాట్లాడేయాలో, ఏమేమి చక్క పెట్టేస్తారు. సభలో కూర్చున్న వారిలో చాలామంది దృష్టి వాక్యం మీద కంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఎక్కువ మంది అబ్జర్వ్ చేస్తారు. మనకు తెలియదు. ఒక ఉదాహరణ చెప్తాం దానికోసం. పిల్లి పాలు తాగేటప్పుడట కళ్ళు మూసుకుని తాగుద్దట. తన కళ్ళు మూసుకుంటే ఇంకెవరు కనపడతారు దానికి? ఎవరు చూడలేదు అనుకుంటారు. అలా కళ్ళు తెరిచేటప్పటికి ఆ ఇంటి యజమాని కర్ర పట్టుకుని ఉంటాడు. అవునా కదా, కర్ర పట్టుకుని ఉంటాడు. ఇలాగా మన పర్సనల్ లైఫ్లో, మన జీవితంలో మోటుతనం, భక్తిలో మోటుతనం పోవాలి. అలా పోవాలంటే జ్ఞానం రావాలంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నిలబడండి, మళ్ళీ కూర్చుందరు కానీ ఒక్కసారి నిలబడండి, ఎందుకన్నా మంచిది. కొంచెం నిద్ర వస్తుంది కొంతమందికి, ఎందుకు అర్థం అవట్లేదు కదా. కొంచెం ఒక్కసారి నిలబడండి అమ్మ, ఒక్కసారి నిలబడండి. అమ్మయ్యా, రే అయ్యో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇది వరకు పాట నేర్పించాను నేను, గుర్తు రావట్లేదు. హల్లెలూయా అన్నప్పుడు ఒకరు చేతులు ఎత్తాలి, ఇలాగని ఏదో పాట నేర్పించాం యూత్ వరకు. ప్రైజ్ ద లార్డ్ అది చెప్తారు అందరూ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్,
హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్, ప్రైజ్ ఈస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్. ఇప్పుడు ఏం చేయాలంటే హల్లెలూ హల్లెలూ అన్నప్పుడేమో ఏం చేయాలి? కాదు కూర్చోవాలా? కూర్చుంటే ఇంక లేకరం. అది హల్లెలూ హల్లెలూ అన్నప్పుడు పక్కోళ్ళని లేపాలి మీరు. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. తర్వాత ప్రైజ్ ఈజ్ ద లార్డ్ అన్నప్పుడు ప్రైజ్ ఈజ్ ద లార్డ్ అన్నది. ఎలాగా? ఇప్పుడు ఆ ప్రేమను ఈడు నా పక్కకు రండి నేను చెప్తాను ఎలాగో. నేను మీరిద్దరు ఒకటి ఈ పక్కన ఒకటి ఈ పక్కన నిలబడి నాకు నేను ఎలా చేస్తాను మీరు అలా చేయాలి. ఓకేనా? అది హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్. ఇప్పుడు ఏం కూడా నన్ను అలా కొట్టాలి. అలాగే అంటే ఒకరికొకరు అలాంటి నన్ను కూడా హల్లెలూయా, ప్రైజ్ ఈస్ ద లార్డ్. ఇలాగ ఓకేనా? హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్, ప్రైజ్ ఈస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్. అదొక్కసారి అనేసి కూర్చోబెడేస్తానండి. ముగించేద్దాం ఇంకొక మాటలు. ఓకేనా? అనాలి. 1 2 3 స్టార్ట్. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్. మళ్ళీ హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్, ప్రైజ్ ఈస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్. కొట్టడంటే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ కొట్టిన బయటికి వెళ్ళి నీ సంగతి చూస్తాను అనుకుంటున్నారేమో. అందుకని షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇప్పుడు ఏమో షేక్ హ్యాండ్ ఇవ్వండి. హల్లెలూ హల్లెలూ హల్లెలూ. ఇదైతే ఏ గొడవ ఉండదు. ప్రైజ్ ఈస్ ద లార్డ్. మళ్ళీ హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ఇలాగా ప్రైజ్ ఈస్ ద లార్డ్. మళ్ళీ ప్రైజ్ ఈస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ఈస్ ద లార్డ్. ఇప్పుడు కూడా నిద్రపోతే ఇక దిండు దుప్పట తేటం తప్ప ఇక ఈ ప్రపంచంలో ఏ సేవకుడు ఏమి అంతే కదమ్మా. అది అమ్మగారి దగ్గర తాళం తీసుకుని రెడీగా ఉండండి. ఎవరైతే నిద్రపోతారో వెంటనే దిండ్లు దుప్పట్లు తెచ్చేద్దరు కానీ. ఓకేనా? కూర్చోండి. ఇప్పుడు కూర్చోండి. ఓకే ఓకే. చూడండి చూడండి. రెండవది మనం అనుకున్నాం, జ్ఞానం అనేది మన ముఖాలకి ఏమిస్తుంది? తేటనిస్తుంది, అంటే తేజస్సును అనుగ్రహిస్తుంది. జ్ఞానము అనగా ఏంటో తెలుసా? జ్ఞానము అనగా దైవ కట్టడలను అనుసరించటమే జ్ఞానము. దేవుని యందలి భయమే జ్ఞానము అన్నారు బైబిల్లో. ఇందుకు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా రాశారు. ఈ కట్టడలన్నిటి పోటీ పడాలి. మీరు తీయాలి, త్వరగా తీయాలి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. ఏది జ్ఞానం? ఏది జ్ఞానం అంటే ఏదైతే దేవుడు మీకు ఆజ్ఞ ఇచ్చాడో, ఏదైతే దేవుడు మీకు ఒక కట్టడ అనుగ్రహించాడో అది దేవుని ప్రజలుగా మీరు పాటిస్తారే, అలా పాటించటమే జ్ఞానము అని అన్నారు. అదే మీకు వివేకం అన్నారు. వారు చూచి, ఎవరు? అన్యజనులు, బయట వాళ్ళు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన
వివేకములు గల జనమని చెప్పుకొందురు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇది జ్ఞానం అంటే. ఆదివారం వచ్చిందంటే 6:30కి ప్రార్థన కాబట్టి 6 గంటల నుంచి వీళ్ళందరూ రోడ్ల మీద బైబిల్ పట్టుకుని వెళ్తారు. ఆటో ఉన్నా ఆటో లేకపోయినా వాళ్ళ భక్తి వేరండి. అదండి జ్ఞానం. దేవుడు వాళ్ళకు చెప్పాడు, వాళ్ళకు ఒక కట్టడి ఇచ్చాడు, ఒక నియమం ఇచ్చాడు. ఆ నియమం ప్రకారంగా మందిరానికి వెళ్ళిపోతారు. శనివారం వచ్చిందంటే ఉపవాసం ఉంటారు. బుధవారం వచ్చిందంటే కుటుంబ క్షేమ ప్రార్థనలో ఉంటారు. అది చూసిన అన్యజనులు ఏమనుకుంటారు? మీరు జ్ఞానవంతులు అనుకుంటారు. అదే మీకు జ్ఞానం. జ్ఞానం అంటే ఏదో మర్మం కాదు. దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యటమే జ్ఞానం. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకోండి, ఇక్కడ ఆరాధన జరుగుతుంది అనుకోండి, నువ్వు వీధుల్లో ఎక్కడెక్కడో ఆ ఫ్రెండ్స్ ఇంటికి ఈ ఫ్రెండ్స్ ఇంటికి తిరుగుతున్నావు అనుకోండి, దాన్ని ఏమనాలి? జ్ఞానవంతురాలు అంటారా? జ్ఞానవంతుడు అంటారా? మరేమంటారు? అజ్ఞాని. వాడి మొహం తెల్లబడదు కదా, నల్లబడిపోయి శుభ్రంగా నరకానికి దారి తీసే మార్గం అది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే మనసు విలవిల్లాడిపోవాలి. నువ్వు ఎందుకు రాలేదు ప్రార్థనకంటే నువ్వు తల గోక్కునే స్థితి ఉండకూడదు. నీకు ఎందుకు రాలేదు అంటే తల వంచుకునే స్థితి ఉండకూడదు. అంటే నీ మనసులో దేవుని యొక్క భయం లేదు అని అర్థం. నీకు నష్టమే జరిగింది, లాభమే జరిగింది, ఏం జరిగినా సరే దైవ భయం ఉన్నవాడు దేవుని సన్నిధి, దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలంతే. అదే మనిషికి జ్ఞానం అన్నాడు ఆయన. కాబట్టి జ్ఞానం మనిషికి ఏమిస్తుంది? తేటనిస్తుంది. జ్ఞానవంతులు ఎప్పుడు చాలా గొప్పవాళ్ళుగా ఉంటారు. మీరు బాగా గమనించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది రెండవది. మూడోది ఒకే ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. 3 విషయాలు. మరి ఇప్పటికే సమయం అవుతుంది. పైగా మీరేమో నిద్రపోనంటే ఇంకా చెప్పేవాడిని, కానీ నిద్రపోతున్నారు కాబట్టి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ప్రత్యేకపరచిన నా యేసయ్యా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. నిందే ప్రకాశించును. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నదమెన్. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ప్రకాశముగాను దయించే, ప్రకాశముగాను దయించబెన్. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. ఇది కూడా చాలా బాగుంది, సూటబుల్గా ఉంది ఇది కదా. వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా మహిమ నీపై ప్రకాశముగా ఉదయిస్తుంది. ఎప్పుడు ఉదయిస్తుంది అంటే ప్రియులరా, నీవు నీతిని అనుసరించినప్పుడు, నీవు నీతి మార్గములో నడిచినప్పుడు, అప్పుడు అక్కడ చాలా చక్కగా రాయబడింది, నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నువ్వు నడిచే మార్గం నీతిదైనప్పుడు, నీ మాట నీతిదైనప్పుడు, నీ ప్రవర్తన నీతిదైనప్పుడు, నీవు నీతి మంతురాలవైనప్పుడు, నీవు నీతి మంతుడు అయినప్పుడు, అసలు నీ మార్గం నీతిగా నడిచినప్పుడు
నీవు తేజరిల్లుతావు అనే మాట బైబిల్లో రాయబడింది. నీతి తప్పినప్పుడు, తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు దొర్లినప్పుడు, మన నీతిని మనం చంపేసుకున్నప్పుడు మన మార్గం వర్ధిల్లదు. నీతిమంతుల మార్గమే వర్ధిల్లదు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఒకప్పుడు యెహోవా తోట వలెను, దేవుడు నాటిన చెట్ల వలెను ఉండేదట. దేవుని మహిమ పరలోకం ఎలాగుండేదో సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా అలాగున ఆ ప్రాంతాన్ని దేవుడు అలా దీవించాడు. ఎప్పుడైతే వాళ్ళు నీతి తప్పారో, ఎప్పుడైతే తప్పులు చేయటం మొదలెట్టారో, ఎప్పుడైతే దైవ భయం లేకుండా విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారో, గురువు దైవ భయం లేకుండా తన నచ్చినట్టు చేస్తున్నారో, దేవుడు కోపం వచ్చింది. అబ్రహాంతో చెప్పాడు దేవుడు, అబ్రహామా, ఈ పట్టణస్తులు నాశనం చేసేస్తాను, నువ్వు బయటకు వచ్చాయి, లేకపోతే నీకు తాయిలేను నేను అన్నాడు. నీ తమ్ముడైనటువంటి ఎవరైనా లోతును బయటకు రమ్మని చెప్పు, వచ్చే మనం మిగతా వాళ్ళందరినీ చంపేస్తా అన్నాడు. అప్పుడు యెహోవాకు అబ్రహామును ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా, అందులో ఒక 50 మంది నీతిమంతులుంటే ఆ నీతిమంతులను బట్టి మొత్తం అందరిని నాశనం చేసేస్తావు నాయనా, మిగతా వాళ్ళని బట్టి ఈ నీతిమంతులు కూడా నాశనం చేసేస్తావు అన్నాడు. దేవుడు అన్నాడు, సరే 50 మంది కనుక నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతాను నేను అన్నాడు. మళ్ళీ నన్నాడు, ప్రభువా, ఒకవేళ ఒక 5గురు తగ్గారు అనుకో, 50 చెప్పాను కానీ మరలా ఒక 5గురు తగ్గారు అనుకో, అప్పుడు కూడా వాళ్ళని అలాగే చేసేస్తావా అంటే, సరే నువ్వు అంటున్నావు కాబట్టి, నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి కనీసం 45 మంది ఉన్నా మిగతా వాళ్ళందరినీ నేను కాపాడుతాను అని అన్నాడు. ఆ తర్వాత ఇంకొక మెట్టు పెట్టి అన్నాడు ఆయన, 40 మందే ఉన్నారనుకో అన్నాడు. అంటే 10 మంది తగ్గించాడు. ఆ తర్వాత సరే 40 మంది ఉన్నా నేను కాపాడుతాను అని అన్నాడు. ఆ తర్వాత ఒకవేళ 30 మందే ఉంటే, నీతిమంతులు 30 మందే ఉన్నారనుకో, వాళ్ళ బట్టి కూడా చేసేస్తావు అంటే, కాదు కాదు అన్నాడు. సరే తర్వాత మళ్ళీ 20 మంది దగ్గరికి వచ్చాడు. చివరికి 10 మంది వరకు వచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం 26 నుంచి 32 వచనాల వరకు రాయబడింది ఈ మాటలన్నీ కూడా. 10 మంది ఉంటే అన్నాడు, 10 మంది ఉన్నా కూడా ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. అన్న దేవుడు తన మాటలు చాలించి వెళ్ళిపోయాడు. అంటే ఆ పట్టణంలో 10 మంది కూడా లేరు. 10 మంది కూడా లేకపోవటం వలన ఆ పట్టణాల మీద నిప్పుల వర్షాన్ని దేవుడు కురిపించేశాడు. భూమి నాశనమైంది, పంటలు పాడైపోయి ఇప్పటికీ నాశనకరమైన పురంలాగా ఉంది అది. కారణం ఏంటంటే నీతి తప్పడమే. ఈ రోజుకు ముగిస్తున్నాను. ముగించే ముందు ఈ మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? చాలా చక్కటి మాటలు ఇవి, చాలా చక్కటి మాటలు. కీర్తనలు 34వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. 34వ అధ్యాయం 17వ వచనం, నీతిమంతుల మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. 37వ కీర్తన 25వ వచనం, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తరు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నువ్వేదో ఆశిస్తున్నా దొరకట్లా అంటే నీతి లోపించిందేమో, నీ ముఖం మరి మాడిపోతుందేమో. ఈరోజు తేజస్సునిచ్చేవేవో ప్రభు 3 విషయాలు నేర్పించాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఈ 3 విషయాలలో నీవైనా నేనైనా మనస్సు తిన్నగా నిలిపితే, లేచి నిలబడాలి అందరూ, ప్రార్థన చేస్తారు. మనస్సు గనక తిన్నగా నిలిపితే నీ ముఖం తేజస్సుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండవది, జ్ఞానం నీ ముఖమునకు తేటనిస్తుంది, తేజస్సునిస్తుంది. 3, నీతిమంతుల మార్గం నీకు తేజస్సునిస్తుంది. ఈ వీటిలో మనందరం కూడా ముందుకు సాగుతూ, ప్రభువా నాకు మనస్సు తిన్నగా నిలపటం నేర్పండి. ఒక చిన్న ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రభువా, నా మనస్సు తిన్నగా నిలపడం నేర్పండి. దేవా, నాకు నీ జ్ఞానము అనుగ్రహించండి, నీతి మార్గములో ఉండుట నాకు నేర్పండి అని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈరోజు తేటనిచ్చినవి ఏవో, తేజస్సు ఇచ్చినవి ఏవో మీరు నేర్పించారు. తేజస్సు, ఈరోజు ఆ తేజస్సు కోసం, శరీరం తేజస్సుగా ఉండటం కోసం
ముఖం తేజస్సుగా ఉండటం కోసం లోకములో ఎంతోమంది ఈ శరీరాన్నే పట్టించుకుంటున్నారు. ఈ శరీరం కూడా తేజస్సుగా అవ్వాలంటే మనసు తిన్నగా ఉండాలని, ప్రభు జ్ఞానం ఉండాలని, నీతిమంతుల మార్గంలో ప్రయాణం చేయాలని మీరు నేర్పించిన అద్భుత సత్యముల కొరకు స్తోత్రాలు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డలు తేట తెల్లగా నాయన చక్కగా తేజస్సుగా ఉండేలాగున బిడ్డలకు కృప చూపించి మీరే మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.